తమకు తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నాయకులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు, చిట్నీడి శ్రీనివాస్, పేరాబతుల రాజశేఖర్లు డిమాండ్ చేశారు. తమకు తొలగించిన బీసీ రిజర్వేషన్ తిరిగి పునరుద్ధరించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు పేర్కొన్నారు. తొలగింపు వల్ల గడిచిన సుమారు 70 ఏళ్ల కాలంలో కాపు జాతి అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ ఆదివారం కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించి అందులో సుమారు 36 మంది కాపు ప్రజా ప్రతినిధులకు సన్మానం చేస్తున్నట్లు వారు చెప్పారు. కాపు కళ్యాణ మండపంలో వారంతా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, వివిధ పదవులు చేస్తున్న నాయకులను సన్మానించి వారికి మరింత గౌరవాన్ని పెంచే విధంగా ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమం జరుగుతుందన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పేరాబతుల రాజశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే వన సమారాధన కార్యక్రమం విజయవంతం కావాలని, దానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాపు సద్భావన సంఘం నాయకులు బసవ ప్రభాకర్ రావు, చిట్నీడి శ్రీనివాస్, పేపకాయల నానాజీ, అడబాల సత్యనారాయణ, రామదేవు సీతయ్య దొర, రెడ్నం రాజా, కూరాకుల చిన్నబాబు, మాధవరపు తిరుమలరావు, జల్లు రంగనాయకులు, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రేపు 24 తారీఖు వచ్చే ఆదివారం కార్తీక వన సమారాధన మన శుభం కాపు కళ్యాణ మండపంలో జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రెస్ మీట్కి గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ గారు, అధ్యక్షులు దాసు గారు, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబతుల రాజశేఖర్ గారు, అలాగే ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మొత్తం అందరూ కూడా, కమిటీ అందరూ కూడా ఇక్కడ సమావేశమై రేపు ఆదివారం జరగబోయేటువంటి కార్యక్రమాన్ని పరిశీలించడం జరుగుతూ ఉంది. మరి ఆదివారం జరిగే కార్యక్రమానికి ఆ విషయాలన్నీ కూడా అధ్యక్షులు దాస్ గారు ప్రెస్ ద్వారా మరి కాపు సామాజిక వర్గానికి తెలియజేస్తారు. వారు తెలియజేయాల్సింది కోరుతాం. ఒకటే చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఒక్కరోజు రిజర్వేషన్ లేకుండా హైదరాబాద్ ప్రయాణం చేయలేం ట్రైన్లో. అలాంటిది 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ లేకుండా ఈ జాతి ఉద్యోగం అనే ప్రయాణం చేస్తూ ఉంది. ఇది గమనించండి. పాలకులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మాది తీసేసిన రిజర్వేషన్ మేము అడుగుతున్నాం తప్ప ఏ కులంలోని వాటా అడగట్లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల పత్రికా విలేకరుల ద్వారాగా 24వ తారీఖు జరుగుతుంది. పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆహ్వానించాం. సుమారు 100 మంది బీఏపీలు ఆహ్వానించడం జరిగింది. అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కోరుకుంటూ మీ ద్వారా మా జాతి ఏదైతే చీకట్లో ఉందో దాన్ని వెలుగులోకి తీసుకురావాలని మా పత్రికా మిత్రులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా శ్రీనివాస్ గారు అలాగే కార్యవర్గ సభ్యులందరూ ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం చాలా విశిష్టత ఉంది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, అలాగే ఏదైతే మా సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది రాజకీయ నాయకులు కూడా మరి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. వారందరినీ కూడా మరి సత్కరించుకునే భాగంగా మరి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తులు, ఉన్నత పదవుల్లో ఉన్న వారు, అలాగే వ్యాపారంలో వర్గాల్లో ఉన్న ఉన్నత స్థానంలో ఉన్నవారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా కుటుంబ సమేతంగా వచ్చి రేపు 24 తారీఖున ఆదివారం నాడు అందరం ఈ వన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. 24 ఆదివారం కాపు ఆంధ్ర కాపు సద్భావన సంఘం మరియు కాపునాడు ఆధ్వర్యంలో జరుగుతున్న కాపు కార్తీక వనభోజన మహోత్సవంకు మేము అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది. అందరూ అన్ని రకాలుగా పంపాం. ఇప్పుడు అందరూ కూడా వచ్చి మా ఫంక్షన్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇదివరకే 20,000 మంది వచ్చేవారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తారనేటువంటి మేము ఆశతో చాలా ఆశతో ఉన్నాం. దయచేసి అందరికీ కాపు మహిళలు, సోదరి మనులందరూ కూడా వచ్చి ఈ ఫంక్షన్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం.